హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు రివ్యూ ఆఫ్ ది మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. సో టైటిలే చాలా డిఫరెంట్గా ఉంది, డెఫినెట్గా మనకు అర్థమయ్యే ఉంటుంది. యాక్టెడ్ బై కళ్యాణ్ రామ్ గారు అండ్ విజయశాంతి గారు. సో సినిమా విషయానికి వచ్చినట్లయితే సినిమాలో టైటిల్లోనే ఉంది, అర్థం చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ నుంచి వాళ్ళు చెప్తూనే ఉన్నారు, వైజయంతి ఐపీఎస్ అంటే ఆ క్యారెక్టర్కి కర్తవ్యంలో లాంటి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ విజయశాంతి గారికి ఒక పెళ్ళే అబ్బాయి పుడితే ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, దాని సీక్వెల్ అనుకోవచ్చు అనే సినిమా అని కూడా చాలా సందర్భాలు చెప్పారు. సో అలానే ఉంది సినిమా కూడా. ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్ ఓకే గుడ్, బాగుంటుంది. అంటే ఆవిడ చేసేటువంటి యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి అండ్ కొన్ని అంటే కథ చెప్పడానికి ఫస్ట్ హాఫ్ మొత్తం అలా ఎంగేజ్ చేస్తూ తీసుకుని ఫస్ట్ హాఫ్ మాత్రం ఓకే గుడ్, బాగానే అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్ ఎక్కడో కొంచెం ల్యాగ్ ఉంది అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. సేమ్ టైం చూస్తున్నంతసేపు ఏంటంటే కొంచెం రొటీన్ స్టోరీ చూస్తున్నట్టు అనిపిస్తుంది. బట్ ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ బాగుంటాయి. అండ్ సాయి మంజ్రేకర్ గారిది హీరోయిన్స్ ఉన్నా కానీ స్కోప్ ఓకే జస్ట్ ఉన్నంతలో ఉంటుంది. బట్ కొన్ని ట్విస్ట్లు అండ్ ఎలివేషన్స్ ఉంటాయి. బట్ ఆ ఎలివేషన్స్ కూడా గుడ్, బాగానే ఉంది అనిపిస్తుంది. బట్ ఇది ఒక కమర్షియల్ సినిమాలు వాళ్ళు ముందు నుంచే చెప్తున్నారు. కళ్యాణ్ రామ్ గారు అంటేనే కమర్షియల్ సినిమాలు చేస్తూ ఉంటారు, యాక్షన్ సినిమాలు చేస్తూ ఉంటారు. బట్ ఓకే, ఆయన ప్రీవియస్ చేసినటువంటి సినిమాలకు యాక్షన్ సీన్స్ బాగున్నాయి. బట్ కళ్యాణ్ రామ్ గారు యాక్టింగ్ అండ్ విజయశాంతి గారు యాక్టింగ్ మాత్రం టూ కూడా అని చెప్పొచ్చు. అసలు నెక్స్ట్ లెవెల్, ఇంకా వాళ్ళకి చెప్పనక్కర్లేదు. బట్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్లో అసలు స్టోరీ ఎందుకు రన్ అయింది అండ్ ప్లాట్ ఏంటి, ఎందుకు అలా మారాల్సి వచ్చింది అనేది సెకండ్ హాఫ్ మొత్తానికి అలా తీసుకెళ్తూ ఉంటారు. అండ్ మధ్యలో సోహెల్ ఖాన్ గారి ఒక విలన్ క్యారెక్టర్ ఉంటుంది. ఆయన దాని దగ్గర ఏంటంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యే విషయం ఏంటంటే ఎందుకు దీనికోసమైనా ఇదంతా చేసేది అని అనిపిస్తూ ఉంటుంది. బట్ కాకపోతే సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం చాలా బాగుంటాయి, ఎక్కువగా ఉంటాయి. మేబీ ఫస్ట్ హాఫ్లో ఫైట్స్ ఉంటాయి, సెకండ్ హాఫ్లో. అండ్ ఇక మెయిన్ సినిమాకు ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది బీజిఎం అండ్ సేమ్ టైం క్లైమాక్స్ ఒక 20 minutes. సో ఆ 20 minutes చాలా బాగా ఎంగేజ్ చేస్తుంది. ఓకే అంటే ఇంతసేపు చూసిన దానికి ఇది ఒక వర్తబుల్ అన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఓవరాల్గా మాత్రం సినిమా ఓకే గుడ్, బాగుంటుంది. బట్ ఏంటంటే క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. అంటే కొన్ని ట్విస్ట్లు ఉంటాయి ఆ క్యారెక్టర్స్ ఆర్టిస్టుల మధ్యలో ఉండేది. చాలామంది చేశారు, దాంట్లో శ్రీకాంత్ గారు చేశారు అండ్ విజయశాంతి గారితో పాటు ఇంకా చాలా ఆర్టిస్టులు చేసినా కానీ బట్ కాకపోతే శ్రీకాంత్ గారికి ఉన్నంత స్కోప్ ఇంకా మిగతా వాళ్ళకు ఉండదు. చాలామంది చేశారు ఓవరాల్గా. బట్ కాకపోతే ఆ క్యారెక్టర్స్ ఎలా రివీల్ చేశారు అనేది ఆడ పాయింట్ అనమాట. సో సోహెల్ ఖాన్ గారు తెలుసు, సల్మాన్ ఖాన్ గారి తమ్ముడు. సో ఈ సినిమాకి మెయిన్ విలన్ క్యారెక్టర్ చేశారు. ఆయన ఉన్నంతలో బాగానే ఉంది. ఆయన ప్లాట్ సపరేట్ ఉంటుంది, శ్రీకాంత్ గారిది సపరేట్ ఉంటుంది, విజయశాంతి గారు అంటే ఈ మూడు కలిపి సినిమా స్టోరీని ఒక్కడ లింక్ చేస్తాడు. ఆ లింక్ దీనికోసమా ఇదంతా ఉంటుంది. బట్ ఒక మెసేజ్ కూడా ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడున్నటువంటి డ్రగ్స్ సమాజంలో కొంచెం వాళ్ళకి సొసైటీలో యువత ఎక్కువగా మెయిన్గా పాడైపోతుంది, వాళ్ళ కోసం. సో ఈ సినిమా అని కూడా అనొచ్చు. అండ్ మెయిన్గా లాస్ట్ ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ మాత్రం ఓకే గుడ్, అంటే తల్లి కోసం కొడుకు ఏదైనా చేయగలుగుతాడు అని చెప్పడానికి నిదర్శనం అనొచ్చు. అండ్ సన్ ఆఫ్ వైజయంతి అనే ఒక టైటిల్ పెట్టడానికి కూడా ఆ క్యారెక్టర్కి అంత బేస్ ఉంటుంది, విజయశాంతి గారి క్యారెక్టర్కి. అందుకోసమనే ఆ టైటిల్ పెట్టారా అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ మెయిన్గా చెప్పాలంటే కొంచెం కళ్యాణ్ రామ్ గారు కొంచెం తగ్గి, సో ఇంకా విజయశాంతి గారు కొంచెం ఎలివేషన్స్ ఇచ్చారు అన్న ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఓవరాల్గా గుడ్, బాగానే ఉంటుంది. బట్ అక్కడక్కడ మాత్రం కొన్ని కన్విన్సింగ్గా అనిపించదు. బట్ స్టోరీ వెళ్తున్న కొద్దీ ఓకే స్టోరీ ప్లాట్ ఇది కాబట్టి ఓకే ఉంటుంది అని అయితే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఓవరాల్గా సినిమా మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ మదర్ సెంటిమెంట్, ఎవరైతే మదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఇష్టపడతారో వాళ్ళకి మాత్రం చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ కాకపోతే కొంచెం రొటీన్ స్టోరీ అని చెప్పొచ్చు. బట్ రొటీన్ స్టోరీని కొంచెం డిఫరెంట్గా తీయడానికి ప్రయత్నించారు. అండ్ అంతకన్నా దాన్ని ఇంకెక్కువ తీయలేరు కాబట్టి ఆ సీక్వెల్ని. బట్ ఏదేమైనా కానీ దానికి అలా వైజయంతి క్యారెక్టర్ని కొలాబ్ చేయకుండా బట్ దాని ఆ క్యారెక్టర్ని చాలా ఎలివేట్ చేస్తూ ఒక బేస్ సెట్ చేసి అయితే పెట్టారు. సో ఫైనల్గా ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఓహో ఇదా, సో ఇంత కన్విన్సింగ్ అప్పుడైతే అనిపిస్తుంది. ఎక్కువ చెప్తే సినిమాలో స్పాయిలర్ అవుతుంది. సో ఓవరాల్గా మాత్రం సినిమా ఒక మదర్ సెంటిమెంట్ అండ్ కంప్లీట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నటువంటి ఒక సినిమా అని అయితే చెప్పొచ్చు అనమాట. సో చూడాలి, చూద్దాం మరి. అంటే బేసిక్గా ఇప్పుడున్నటువంటి జనరేషన్ కంప్లీట్ అంటే కొత్త కాన్సెప్ట్లు ఎందుకుంటే, బట్ ఇదే సినిమా కనుక 10 years బ్యాక్ వచ్చి ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇంకా ఇండస్ట్రీ హిట్ అయ్యేదేమో. బట్ దాని తర్వాత కొంచెం వచ్చింది కాబట్టి అయిపోయింది. సో ఇది ఇవాళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.